ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగాక. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనవచనం తెలుసుకుని ప్రియమైన దేవుని బిడ్డారా, గడిచిన రోజులన్నీ కూడా దేవుడు తన మహాకృపలో మనల్ని కాచి కాపాడి తన ఉచితమైన కృప ద్వారా మనలందరూ కూడా దీవించిన విధానానికై, కాచి కాపాడిన విధానానికై దేవుని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొడుకును మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన కొడుకును ప్రారంభించుకుని మనం ముందు కొనసాగుదాం. అత్యంత కృప కనికరము కలిగిన మా ప్రియాపరులకు తండ్రి, మీ నామస్తులు స్తోత్రములైన ఈ రాత్రికాల సమయంలో గరుడా మా మంచి దేవ యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం 46వ రోజుల భాగంగా మమ్మల్ని అందరూ కూడా మీరు చేర్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న ఈ ఆత్మీయ కార్యక్రమం బట్టి మీకు వందనాలు. ఎంతోమందిని మీరు ఉజ్జీవలింపు చేస్తూనైనా ప్రజ్వలింపు చేస్తున్న తండ్రి, చక్కగా ఒదగడానికి నా ప్రభా ఈ కార్యక్రమం ద్వారా అనేక శక్తులను బయలుపరుస్తూ మంచిగా నా ప్రభా ప్రార్థించడానికి, ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవడానికి సహాయం చేస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుని ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, గొప్ప దేవుడ గణదేవుడ మీకు వందనాలు తండ్రి. రక్షకుడ విమోచకుడ మీకు స్తోత్రమైన కనికరించండి, ఆదరించండి, అక్కున చేర్చుకుని నా ప్రభా మీరు మాత్రం మహిం పొందమని నా తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నా ప్రభా నేను ఈ కొడుకుని ఆరంభిస్తుండగా మీరే ఆదిను అంతమని అధ్యక్షత వహించి మీరు మాత్రం మహిం పొంది సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు నామములో అడివేడుకుంటూ ఈ కొడుకును ప్రారంభించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చక్కగా దేవునికి సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయక ఒక పాట పాడుకొని ఈ కొడుకును ప్రారంభించుకొని మనం మంచిగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. చక్కగా వాక్యం చదువుకుందాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఇది శ్రేష్టమైన ఉన్నతమైన సమయం కాబట్టి ఈ ఉచితమైన మహోన్నతమైన నామానికై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ముందు కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఒక పాటను పాడదాం ప్రేమైన బిడ్డరా. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. మంచిది, ఈ పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావనాన మమును తెంచుమా. మాయంతరంగ
వసించును సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా మేలులన్ పావనాన మమును తించుమా. మాయంతరంగములో వసించును సమస్తమా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే చాలా పెద్ద పాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కువసేపు మనం ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు మరి మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం అతి తక్కువ సమయంలో పాట పాడి ఎక్కువ సమయాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, అలాగే ధ్యానించడానికి, అలాగే ప్రార్థించడానికి, అనేక ప్రార్థన అవసరతలు తెలియచేయడానికి మనము రాత్రికాల సమయంలో కూడుకున్నాం. కాబట్టి షకీనా క్రైస్ట్ చర్చ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం ఎన్నవ రోజు? 46వ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే గత రాత్రి లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది ప్రియమైన బిడ్డ. చాలా అంటే చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది. విపరీతంగా అసలుకి లైవ్ ప్రోగ్రామ్ చేయలేకపోయాం. అందును బట్టి ఇక ఇటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోనట్లుగా దేవుడు తన మహాకృపలో మనల్ని కాచి కాపాడి ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఈ లైవ్ ఆపకూడదు, ఎక్కడున్నా సరే అన్నీ నిర్ణయిస్తున్నా. అయితే ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. మనకు వైఫై నెట్వర్క్ కావాలి. వైఫై నెట్వర్క్ ఉండడం వలన నెట్వర్క్ ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా ఎన్ని గంటలైనా కూడా లైవ్ మనము ఇచ్చుకోవచ్చు. కాబట్టి వైఫై కనెక్షన్ తీసుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుదాం. దేవుడు తప్పక వైఫై కనెక్షన్ మనకి ఇస్తాడు. దానివల్ల మనం వైఫై కనెక్ట్ చేసుకొని చక్కగా, ఇప్పుడు ఫోన్లో ఎంత జీబీ ఉంటుంది, మహా అయితే 1 GB లేదా 2 GB 3 GB. ఇది ఫాస్ట్గా అయిపోతుందట్టు. మార్నింగ్ అంతా నోటిఫికేషన్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, రకరకాల మనం వాడుతున్న సోషల్ మీడియాస్లో నోటిఫికేషన్ రావడం, కొన్ని వీడియోస్ అవంతా డౌన్లోడ్ అవుతాయి. ఇలాగా ఉండడం వల్ల నెట్ సరిపోవడం లేదు. కాబట్టి దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు వైఫై కనెక్షన్ తీసుకుంటాం వలన నెలకు ఇంత అని కట్టాలి. సో అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఏరియాని బట్టి అది అలా డిసైడ్ అవుతుంది. సో ఒక వైఫై కనెక్షన్ తీసుకుందామని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయండి. ఫస్ట్ ప్రార్థన చేసి మంచిగా దేవుడు సహాయం చేయలేగిన వైఫై కనెక్షన్ తీసుకొని ఎటువంటి నెట్వర్క్ ఇష్యూలే లేకుండా చక్కగా ప్రార్థన చేయడానికి, మంచిగా ఆరాధించడానికి,
అనేక ప్రార్థనా అంశాలను చేపట్టి చేయడానికి దేవుడు తన మహాకృపలో మనల్ని కాచి కాపాడుగాక. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. మంచిది, మనము చక్కగా వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. చూద్దాం. యెషయా గ్రంథము పాత నిబంధన, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే సహోదరి సహోదరులారా మీ పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకొని ఆ వాక్యాన్ని తీసి చదవండి. పేజీ నెంబరు 577వ పేజీ నెంబర్. ఎందుకనంటే పాత నిబంధన కాబట్టి కొంతమందికి ఎలా వెతకాలో తీయాలో తెలియదు కాబట్టి దయచేసి గమనించండి. 577వ పేజీలో యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఉంది. చదువుదాం. 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకునే యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఆమేన్ హల్లెలూయా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఆమేన్. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తుల నుండి, పత్రోసుల నుండి, కూషులో నుండి, ఎలాముల నుండి, సీనార్లో నుండి, హమాతుల నుండి, సముద్ర దీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము చక్కని మాట చదువుకున్నాం. ఎలాంటి మాటలు ఇవి? మన జీవితానికి ఆశను, తర్వాత ఆసక్తిని, ఆ తర్వాత ఓర్పును, సహనమును, ప్రేమను కలిగించేవి ఈ మాటలు. ఎందుకు అనంటే నా జీవితాలలో కోలుకోలేని దెబ్బలు ఎన్నో నువ్వు తినింటావు. విపరీతమైన దెబ్బలు, విపరీతమైన బాధలు, విపరీతమైన సమస్యలు, శోధనలు గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీకెవరు నా అనేవారు నీకు సహాయం చేయకుండా, నిన్ను పట్టించుకోకుండా, నేను ఏమాత్రం కూడా ఇంకా వదిలేసినప్పుడు ఆర్థిక పరంగానైనా ఒక సలహానైనా లేదా నేనున్నానులే ధైర్యంగా ఉండు అనే ఒక భరోసానైనా
ఎవరు ఇవ్వకపోగా చేయకపోగా నిందించి హింసించి దూషిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ జీవిస్తున్నప్పుడు ఆ ఎదుర్కొన్న నిందలో అవమానాలు చూసి మనం ఓర్వలేక తట్టుకోలేక నా బతికింతేనా ఏంటంట నా బతికింతేనా, ఎన్ని అవమానాలు ఎన్ని అవరోధాలు నాకు ఎందుకు నా లైఫ్లో అని నువ్వు ఆలోచిస్తూ కృంగిపోతున్న సమయాలలో దేవుడు ఈ మాట ద్వారా నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న ప్రేమ. హల్లెలూయా. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్తుంది? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. సో ఇంతకాలం నువ్వు తగ్గిపోయావు అంటే నీ టైం అయిపోయింది, ఇక నీ బతుకు అయిపోయింది, ఇంతటితో నీ కథ సుఖాంతమైంది, సుఖాంతం కాదు ముగిసిపోయింది అని ఎవరైతే ఎగతాళి చేసి నిన్ను నిందించి అవమానపరిచి చెదరగొట్టి బెదరగొట్టి నిన్ను బూట్స్ పెట్టేశారో, నిన్ను నీకు నువ్వేగా కప్పు పెట్టుకునే విధంగా ఎవరైతే చేశారో, సో ఇదే సరైన సమయం. యెషయా ముద్దు నుండి ఎలాగైతే చిగురు వేరు పుట్టిందో అదే విధంగా అనగతొక్కబడిన నీవు, అణచివేయబడిన నీవు అన్ని విధాలుగా కుటుంబ పరంగా సంతోషంగా ఆనందంగా లేదా మిత్రుల పరంగా ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా అన్ని విషయాలను త్రొక్కబడి ఇక నాకు హోప్ లేనే లేదు, నిరీక్షణే లేదు, నా జీవితం ఇంతే అని నువ్వు పూర్తిగా కృంగిపోయిన సమయంలో మొద్దుని ఎలాగైతే చిగురు పుట్టి వేరు పుట్టి మంచిగా ఎదిగి ఫలింపబడుతుందో అదే రీతిగా నీవు కూడా ఎదుగుతావు. నీ ఆ పడిపోయిన ఆ స్థితిలో నువ్వు లేవనెత్తబడి దీనమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, భయంకరమైన స్థితిలో ఉన్న నీవు ఒక్కసారిగా దేవుడు నీ టర్న్ మార్చివేస్తాడు. పడిపోయిన చెడిపోయిన స్థితిలో ఉన్న నీవు మార్చివేయబడి మంచిగా స్థిరంగా బలంగా మార్చబడి చిగురు వేసినట్లుగా నీ జీవితం కూడా చిగురు వేయబడుతుంది. ఆమెను చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తూ ఉంది. ఆ టర్నింగ్ పాయింట్ వచ్చిన తర్వాత, ఆ చిగురించిన తర్వాత నిన్ను ఎవడు ఆపలేడు, నిన్నెవరు ఎదుర్కోలేరు, నిన్నెవరు కూడా ముట్టడి చేయలేరు, నిన్నెవరు కూడా ప్రశ్నించలేరు. ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం గట్టిగా తగులుతుంది. హల్లెలూయా. నీ ఎదుగుదలను చూసి ఇక నీ ఎవరు తట్టుకోలేక ఓర్చుకోలేక కృంగి కుషించి ఏమి చేసినా కూడా నీ సమృద్ధిని, నీ దీవెనను ఎవడు లాక్కోలేడు, ఏం చేసుకోలేడు. అంతే. ఏమైంది బిడ్డ? ఈ రాత్రి కాలం దేవుడు నీకు సెలవిస్తున్నాడు, యెషయా ముద్ర ఏ విధంగా చిగురించిందో నీవు కూడా చిగురించబోతున్నావు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నువ్వు కాదు, ఇక లేదు, హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఎటువంటి ఆలోచన లేదు, ఇది జరగదు, ఇక వేస్ట్, ఇది ఇంతే అని అనుకోని నిరాశలో ఉన్నావా? దేవుడు ఈ రాత్రి కాలం నీకు వాగ్దానం, ఆ నిరాశను ఇక నీకు ఏం చేస్తున్నాడు? సంతృప్తికరమైన జీవితంగా, ఆనందకరమైన జీవితంగా, అద్భుతకరమైన జీవితంగా నీకు మార్చబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయం ఎవరైతే నా ప్రభా అయ్యా నా జీవితం ఇంతే, ఇంతటితో ముగిసిపోయింది అని అనుకుంటున్నారు నా ప్రభా, ఇదిగో సారెపతి విధవరాలు అదే విధంగా అనుకుంది నా ప్రభా. నాయనా, ఏలియాకి మీరు చెప్పారు, ఏలియా నేను చూపించిన ఆమె దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు నాయన ఆ ఊరంతా విపరీతమైన కరువు తండ్రి. సారెపతి విధవరాల దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది నాయన. అయితే ఇక ఆమె ఆ పిండితో ఆ నూనెతో తన కుమారుడికి రొట్టెలు చేసుకుని తిని చచ్చిపోవాలనుకుంటుంది. ఉరేసుకోవటమో నీళ్ళలో దూకి చచ్చిపోవటం ఏదో ఒక ప్లాన్ ఆమెకు కానీ చనిపోవాలి, ఇక ఆహారం లేదు అని అనుకుంటున్న సందర్భంలో నా ప్రభా అయ్యా నీ దైవ దాసుని పంపించి ఇక హోపే లేదు, నా జీవితం ఇంతే, నా కొడుకు జీవితం అంతే, నేనైతే వయసు అయిపోయిందని, కానీ నా కొడుకు చూసావా ఎంత పసి వయసులో చనిపోవాలా, చిగురుస్తున్న నా కొడుకు చనిపోవలసిందని, నా బతికి ఇంతేనా అని
కృంగి కృషించి వేసారి వెక్కి వెక్కి ఏడుస్తున్న సందర్భాల్లో నా ప్రభా, ఏ హోపు లేకున్న సందర్భంలో నాయనా మీరు పంపించారు నా ప్రభా, మీరు పంపించారు, మీ దాసుని పంపించారు. మీ దాసుని ద్వారా పలికించిన మాట ఏంటో తెలుసా? తండ్రి యేసయ్య ఆమెతో చెప్తున్నా, అమ్మా ఏముంది అయ్యా, నా దగ్గర ఇది ఉంది. అవునా, అయితే ఆ కొంచెం పిండిలోనే, ఆ కొంచెం నూనెతే మొదటగా నీవు నాకు అప్పమ్మ చేసి ఇవ్వు, దేవుడు నిన్ను సమృద్ధికరంగా దీవిస్తారని చెప్పాడు. ఆ బలహీనమైన క్షణంలో, ఆ చివరి క్షణంలో తండ్రి ఆమె కోపగించుకోకుండా, విసిగించుకోకుండా, దిగులు చెందక నాయనా తను వచ్చిన వ్యక్తి ప్రవక్త అని గ్రహించి తెలుసుకొని మొదటగా ఆయన చేసిన అప్పం ఇవ్వగా నా తండ్రి ఆ క్షణము నుండి నా ప్రభా ఆ పిండి పిసుకు తొట్టెలో పిండి ఏమాత్రం అయిపోలేదు నా ప్రభా, ఆ నూనె బుడ్డలో నేను ఏమాత్రం అయిపోలేదు నా ప్రభా. ఆ కరువు తీరేంత వరకు పిండిలో ఆ యొక్క తొట్టెలో పిండి అయిపోలేదు, నూనె బుడ్డలో నూనె అయిపోలేదు. వారు 3 పూటలుగా 4 పూటలు హ్యాపీగా తింటూ 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 సంతోషకరంగా జీవించారు. అదే విధంగా నా ప్రభా ఎవరైతే ఇక లైఫ్ ఇంతటితో ముగిసిపోయిందని కంగారు పడి, వేదన పడి, ఇబ్బంది పడి, దిగులు చెందుతున్నారు నా ప్రభా, అదేవిధంగా వాళ్ళ లైఫ్లో వరకు వాగ్దానం చేయండి. వారిని మీరు దర్శించిన ప్రభా, చిగురించబోతున్నావు. నువ్వు మోడు పారిపోయావు అనుకున్నావేమో, నువ్వు చెదిరిపోయావు అనుకున్నావో, నీకు చెదులు పెట్టి పురుగులు తినేసి అనుకున్నావో, భయపడద్దు సహోదరుడా, నీవు ఈరోజు చిగురించబోతున్నావు. దేవుడు నిన్ను చిగురింపజేస్తున్నాడు. నీ వేరు గొప్పగా భూమిలోకి దిగబడి వేరులుగా మారిపోయి నువ్వు గొప్ప జీవాన్ని పొందుకుంటావు. అంటే దాని అర్థం నీకు విడుదల, నీకు విమోచన, నీకు సంతోషం, సమాధానం. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ లేచి నిలబడతావు. ఎక్కడైతే నువ్వు చెడిపోయావో అక్కడే గొప్పగా బాగుపడతావు. నువ్వు పోయిన మర్యాదను తిరిగి పొందుకుంటావని. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభా ఆ ఓడిపోయిన చెడిపోయినదాన్ని తిరిగి పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. ఓడిపోయిన చోట విజయం పొందుకునే విధంగా చేయండి. చిగురించిన విధానం ఏదైనాగా నా ప్రభా తండ్రి, ఓడిపోయిన చోట తిరిగి పొందుకోవడం, గౌరవం లేని చోట గౌరవం తెప్పించుకోవడం నా ప్రభా అయ్యా. అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో తిరిగి అన్ని సంపాదించుకోవడం మీరు అనుగ్రహించడమే నాయన. కాబట్టి ఆ రీతిగా బలపడి స్థిరపరిచి అన్ని రకాలుగా సహాయం చేసి నా ప్రభా కృపామైన మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నా తండ్రి. కనికరించి మీరు మాత్రం మహింపొంది ఆశీర్వదించి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎస్, ప్రేమైన దేవుడు ఎంత గొప్ప సత్యమైనది. ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మహాకృపలో మనం ఉన్నాం. ఇది చివరి గడియ అయితే ఇదే సరైన సమయం. గ్రహించని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సరైన సమయం, శ్రేష్టమైన సమయం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు నేను మనం పర్ఫెక్ట్గా ప్రార్థన చేయాలి. అందరికీ అవకాశం దొరికిందా అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవరు వినియోగించుకున్నారు ప్రేమ? ఎవరు వినియోగించుకుంటున్నారో తెలియదు. సమయంలో ఏం చేస్తున్నారో తెలియదు. నిజంగా అనేక మంది, కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ సమయాన్ని ఇవ్వకుండా, కనీసం అర్ధగంట కూడా ఇవ్వకుండా, ప్రార్థించకుండా వారి యొక్క జీవితంలో మార్పు లేకోకుండా దేవుని యొక్క మహాకృపలో ఎదగలేకుండా నిజంగా వారి చేతులతో వారే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రేమ. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ దిగజారి పరిస్థితి నువ్వు క్రమపరుచుకో, నీ పడి పరిస్థితి నువ్వు లేవనెత్తుకో. చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన. మహోన్నతమైన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలగాలి. నీ స్థితి, నీ భవిష్యత్తు మారాలంటే, నీ పరిస్థితులు మారిపోవాలంటే, నీకు ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావాలు నీలో కలగాలంటే, నిన్ను గొప్పగా దేవుడు దీవించాలంటే మొదటగా నువ్వు మారు. నీ కుటుంబం మారడానికి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా నువ్వు మారు. మంచిగా ప్రార్థన చేయి. నీ ఇరుగు పొరుగు వారి కోసం,
నీ స్నేహితుల కోసం, నీ బంధువుల కోసం ప్రార్థన చేయి, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి. వారిలో మార్పు వచ్చినప్పుడు, వారు దీవించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు కూడా గొప్ప దీవెనలు వస్తాయి. నిన్ను చూస్తున్నవారు, నిన్ను గమనిస్తున్నవారు చూసి నీ ద్వారా వాళ్ళు అనేక మంది మారడానికి దేవుడు వారిని ఆకర్షించుకొని గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నిజంగా ఇది మన శ్రేష్టమైన సమయం. ప్రియమైన దేవులారా, మనం ఎంత గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాం తెలుసా? ఈ సమయంలో నిజంగా చాలామంది రకరకాల పనులతో నిమగ్నమైపోతున్నారు. పార్టీ కల్చర్ అని చెప్పక్కర్లేదు, ఇక విపరీతంగా ఎంజాయ్మెంట్. తాగడం, తినడం, హ్యాపీగా ఉండడం, ఇదే వాళ్ళకి ఎంజాయ్మెంట్. దేవుడు అవసరం లేదు, భక్తి అవసరం లేదు, భయం లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే. ఈరోజు ఎంత ఖర్చు పెట్టాం, ఎంత తిన్నాం, ఏం చేసాం, అంతే. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్నది ఏంటిది? దీనివల్ల నీకు ప్రయోజనం ఉందా? మనశ్శాంతి, నెమ్మది, సంతోషం, సమాధానం ఉందా? నో, నథింగ్. యూ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టావు, సంతోషం ఎంతసేపు? గంటే. ఇంటికి వస్తావు, మరలా నెత్తి మీద భారాలు, అప్పులు, సమస్యలు ఎన్నో నిన్ను ఇబ్బంది పెట్టే తల కిందులు వేస్తాయి. ఎంతవరకు నువ్వు ఖర్చు పెట్టిన 1,00,000 రూపాయలు, నువ్వు తిన్న తిండి, నువ్వు తాగిన డ్రింక్స్ అన్నీ కూడా ఏమవుతాయి? తల కిందలు అయిపోతాయి. లేదు, నథింగ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాపీనెస్. యూ కాంట్ డిజర్వ్ ద ప్రాబ్లమ్స్. అదే దేవుని సన్నిధిలో నీవు నీ డబ్బు ఇవ్వకపోయినా, నీ ₹1 కూడా నువ్వు ఇవ్వకపోయినా, దేవుని సన్నిధిలో కూర్చో. 10 నిమిషాలు, గంట సేపు లేదా 2 గంటల సేపు, నీకు ఎంత వీలుంటే అంతసేపు మంచిగా ప్రార్థన చేయి, దైవ ధ్యానం చేయి, ఆరాధన చేయి. నీ యొక్క స్థితిని మార్చుకునే ప్రయత్నం చేయి. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించుకునే యొక్క ఆనందము, సంతోషము, సమృద్ధి, దీవెన నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని బట్టి నువ్వు 1,00,000 కాదు కదా, నువ్వు ₹1,00,00,000 కన్నా విలువైన సొత్తుని, ఆనందమును, సంతోషమును, ఆరోగ్యము నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. నమ్మని విశ్వసించి పొందుకొనేస్తున్నాము. బిజీ లైఫ్ ఏం లాభం? బిజీ లైఫ్లో పడి ఏం చేసావు? ఏం సాధించలేదు. దేవునికి దూరం అవుతున్నా తప్ప, దేవునికి దూరం అయిపోతున్నారు అంతే. కాలక్రమేణా మంచిగా టెక్నాలజీ వచ్చింది, మారదాం అనుకున్నారు, కానీ ఆ టెక్నాలజీలోనే పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టెక్నాలజీ మనల్ని మోసం చేస్తుంది. ఎంత మంచి ఉందో అంతే చెడు ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. గతించిపోయిన కారణం మనం ఎటుకుడు వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇక ముందున్న నీ సమయాన్ని నీవు దేవునికి అప్పగించు. ఇదే సరైన సమయం. నువ్వు చేస్తున్నావా, నువ్వు చూస్తున్నావా, అనేక మందికి పరిచయం చేయి, ఛానల్ పరిచయం చేయి, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. దేవుని నమ్మని మహింపచ్చు. ప్రార్థనలో మొట్టమొదటిగా సమయం గడుపు. విలువైన సత్యాలు తెలుసుకో. నేనే కాదు, ఈ లోకంలో కొన్ని వేల మంది సేవకులు, దైవజనులు ప్రార్థన కార్యక్రమాలు పెడుతున్నారు, వాక్య సందేశాలు అందిస్తున్నారు. ఎన్నో రివైవల్ మీటింగ్స్ ఉన్నాయి. ప్రతిదీ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. వాళ్ళకి కొన్ని వేల మంది మంచిగా దేవుని నమ్మని మహింపరుస్తున్నారు. రాత్రి అనక పగలనక ఎప్పుడైనా సరే లైవ్స్ వస్తూనే ఉంటాయి. మరి ఏ ప్రోగ్రాం నువ్వు చూడకూడదు, ఏ ప్రోగ్రాం నువ్వు పాల్గొనకూడదు కదా? సమయం లేదా నీకు? ఒకసారి ఆలోచించే ప్రేమ బిడ్డ. చూద్దాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన
బలములకు ఆధారముగా ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎలాంటి ఆత్మ అంటే యెహోవా ఆత్మ జ్ఞానము వివేకముకి ఆధారముగు ఆత్మ, ఆలోచన మరియు బలములకు ఆధారముగు ఆత్మ. తర్వాత తెలివిని భయభక్తులను పుట్టించు యెహోవా యొక్క ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. 6 పాయింట్లు: జ్ఞానము, వివేకము, తర్వాత ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. 6 అంశాలు. వీటిలో నువ్వు ఏది కోల్పోతున్నావు? నీకు దేవుని ఆత్మ ఉంటే. ఈరోజు అందరూ అంటారు కదా, నాకు దేవుని ఆత్మ ఉందండి. అయ్యో పలానా సేవకు దేవుడు ఆత్మ ఉందండి, మంచి కృపావరం కలిగిన ఆత్మ, కొంచెం మంచి కృపావరాలు ఉన్నాయనికి అంటారు. మరి ఏమున్నాయి? ఆత్మవరాలు ఉన్నాయి. జ్ఞానం ఉందా? వివేకం ఉందా? తెలివి ఉందా? భయం, భక్తి ఉందా? ఏమున్నాయి? ఉన్నాయనే భ్రమలో ఉంటూ నువ్వు మోసపోవడమే కదా అనేక మందిని మోసపోర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు? రీజన్ ఏంటి అని అంటే, నువ్వు సరైన విధానంలో దేవుని యొక్క సేవ చేయలేకపోవడం వల్ల. పూర్తిగా ఎవరైతే చేస్తున్నారో ఇది ఎలాంటి పరిచర్య, దేవుని పేరు చెప్పుకొని అడ్డు పెట్టుకొని మోసపరుస్తూ, నశింపజేస్తూ, చెడగొడుతూ, తప్పుదో పట్టిస్తూ, ఆత్మ ఉందని, ఆత్మాభిషేకం ఉందని ప్రగల్భాలు పలుకుతూ నిజంగా ప్రజలను మోసం చేసే అనేక మంది తోడేళ్ళు, గుర్ర చర్మం కలుపుకున్న తోడేళ్ళు ఉన్నారు మన మధ్య. జాగ్రత్త ప్రేమైన జర భద్రం. బలము కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఉంటే ఆలోచన మరియు బలము నీకు ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నీవు కలిగి ఉంటే జ్ఞానము, వివేకము. జ్ఞానము దేనికి సంబంధించింది? ప్రపంచంలో దేనికైనా సమాధానం చెప్పగలిగే జ్ఞానం నీ దగ్గర ఉంటుంది. వివేకము అంటే సందర్భానుసారంగా నీ కష్టాలు, ఆ సందర్భానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి నీకు వివేకము ఉపయోగపడుతుంది. ఆలోచన, ఎలాంటి పనులు చేస్తే, ఏం చేస్తే, ఎలాంటి ఆలోచన చేస్తే నాకు ఉపయోగం అనేది, సేవకు, నీ కుటుంబానికి, నీ ఆత్మ ఎదుగుదలకు ఎలాంటి ఆలోచనలు కావాలి, ఆ ఆత్మ అనుగ్రహిస్తుంది. బలము, ఎలాంటి బలము? శారీరకమైన బలము, ఆత్మీయకరమైన బలము, మానసికమైన బలం. ఈ 3 బలాలు నీవు స్ట్రాంగ్గా 100కు 100% కలిగి ఉంటేనే నువ్వు సాధించగలుగుతావు. తర్వాత తెలివి, భయము, భక్తి. ఈ తెలివి ఏంటిది? లోకానుసారమైన తెలివి. నిన్ను ఎవడు ఏ విధంగా చేస్తున్నాడో గమనించుకునే తెలివి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసుకునే తెలివి, అన్ని సందర్భాలకు అనుకూలంగా నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రతి మూమెంట్ కూడా చాకచక్యంగా నడుచుకుంటూ తెలివిగా నువ్వు నడుచుకోవాలి. అలాగే నీ భక్తిని ఇతరులకు చూపించడానికి నీలో భయం ఉండాలి. నీలో భయం దాచుకుని నీ భక్తిని బయట కనపరిస్తే మాత్రం ఆ భక్తి చూసే వారికి అబ్బా ఇది నిజమైన భక్తి అని వాళ్ళకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే నీ లోపల భయం ఉంది కాబట్టి. ఎవరి పట్ల? దేవుని పట్ల. మహోన్నతుని యొక్క పట్ల నీకు భయం ఉంది. ఆ భయముతో కూడిన భక్తి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి శ్రద్ధగా ప్రారంభం చేస్తావు, శ్రద్ధగా దేవుని సన్నిధికి వస్తావు, శ్రద్ధగా అన్ని పనులు చేస్తావు. కాబట్టి భయమును భక్తిని పుట్టిస్తుంది. ఏంటిది పుట్టిస్తుందంటే దేవుని యొక్క ఆత్మ. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో నీకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా? ఈ 6 లక్షలు నీలో ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకో ప్రియమైన సహోదరి, సహోదరుడా. భయమును భక్తిని నువ్వు కలిగి ఉన్నావా సరిగ్గా? తెలివి నువ్వు కలిగి ఉన్నావా సరైన విధానంలో? ఆలోచన బలము నువ్వు కలిగి ఉన్నావా పర్ఫెక్ట్గా? జ్ఞాన వివేకం నువ్వు కలిగి ఉన్నావా యథార్థముగా?
తెలుసుకో. ఒకవేళ ఏవి నువ్వు కలిగి లేకపోతే నీకు ఆత్మ లేనట్టే. ఈ 6 జెన్యున్ పాయింట్స్లో నీకు ఏది లేకపోయినా, ఏ లక్షణం లేకపోయినా నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి లేవని అర్థం. లేనిపోని నువ్వు తెచ్చుకొని పెట్టుకుంటే అది దేవుని ఆత్మ కానే కాదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అటువంటి దేవుని యొక్క ఆత్మ లేకుండా పరిచయం చేసేవాళ్ళు అనేక మంది, అటువంటి దొంగ సేవకుల కోసం, అలాగ మోసం చేసేవారి కోసం ప్రార్థన చేద్దాం. ఎంతమంది మనకు తెలియదు. ఈ లోకంలో ముసుగు వేసుకొని నిజంగా యేసుప్రభు ఆనాడు చెప్పాడు, అనేక మంది వస్తారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్, చాలా భద్రం చెప్పాడు. ప్రేమైన మనం జాగ్రత్తగా ఉండాలి. తెలియదు వారు నిజమా అబద్ధమా తెలియదు. ఊహించడానికి, గ్రహించడానికి కూడా ఆస్కారం లేకోకుండా అంత పర్ఫెక్ట్గా మారిపోయి ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వదిలేద్దాం, మనం ప్రారంభించేద్దాం. ఎవరైతే నిజమైన దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళకు అన్ని 6 లక్షణాలు ఉంటాయి. ఎవరైతే నిజంగా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండరో వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు. ప్రారంభం చేద్దాం. పరిశుద్ధులైన దేవా మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో సర్వశక్తివంతులు మీకు వందనాలు తండ్రి. ఎవరైతే జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను కలిగి ఉన్నారో, అయ్యా ఆలోచన బలములైన ఆత్మను కలిగి ఉన్నారో, నా తండ్రి, నా ప్రభా స్తోత్రం, తెలివిని భయభక్తిని కలిగి ఉన్న ఆత్మను కలిగి ఉన్నారో అదే దేవుని యొక్క ఆత్మ, అదే యెహోవా యొక్క ఆత్మ. ఆ ఆత్మలో పరిపూర్ణత, పరిపక్వత ఉందని నాకు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసిన పేరున యేసునామములో ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇటువంటి గొప్ప శక్తివంతమైన ఆరోగ్యకరమైన ఆనందకరమైన యెహోవా యొక్క ఆత్మను కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నింపి నడిపించండి ప్రభా. మీకే మహిమ 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 ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లుగా అనేక మంది మీరు లేవనెత్తండి ప్రభు. స్తోత్రం. కనికరించండి గొప్ప దేవుడు, గణదేవుడు మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ మీకు వందనాలు తండ్రి. సహాయించండి. యేసు నామములో ప్రతి ఒక్కరు దేవుని యొక్క మహా గొప్ప ఆత్మను కలిగి ఉండడానికి సహాయించండి. నిజమైన ఆత్మను కలిగి ఉండేటప్పుడు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేసి మీరే మహిమ పొందాలి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పనులకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే, మీకు తెలుసు, కానీ మీరు మౌనంగా చూస్తున్నారు. ఎంతమంది వారికి ఉన్న ప్రాబ్లమ్స్ సరిగ్గా చెప్పరు. చాలామంది వారు దీవించబడాలి అనే ఉద్దేశం ఉంటే జెన్యున్గా దేవుని దగ్గర చెబుతారు, కానీ వాళ్ళు 2 రకాల ఆలోచన కలిగి ఉండడం వలన సరిగ్గా చెప్పలేరు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడిని దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, జెన్యున్గా చెప్పు. దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాచిపెట్టుకున్నావా నాకు తెలియకపోవచ్చు, నా దేవుని తెలుసు. సర్వను ఎరిగిన దేవుడు, నీ హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు పసిగట్టి లాగుతాడు బయటికి. నా దగ్గర దాచొద్దు, దేవుని దగ్గర అంతకంటే దాచొద్దు. నిర్మోహం మాట, నిర్భయంగా, నిస్సిగ్గుగా నీ ప్రార్థన అవసరం తెలియజేయి. నీ సమస్య ఏంటో చెప్పు. దానిని యేసు నామములో పరిపూర్ణంగా ఓడించడానికి, తొలగించడానికి, నీ లైఫ్లో నువ్వు ఆ సమస్య నుంచి ఒకవేళ తొలగిపోవడానికైనా, ఆ యొక్క బహుమతిని పొందుకోవడానికైనా, దేనికైనా మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మహా ఆత్మను కలిగి ఉన్నాం. కలిగి ఉండడం ద్వారా నీకు ఎన్నో రకాల ఉపాయాలు, సమృద్ధి నీకు కలుగుతుంది. దిస్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ రైట్ నౌ. దేవుని యొక్క సన్నిధిలో టయాన్ని వేసుకోకుండా మంచిగా కూర్చో.
ప్రార్థన చేయి. ఇది 9 గంటల నుంచి 10 గంటలకు మంచి టైమే కదా. మంచిగా తినేసి పడుకోకుండా ఒక గంట సేపు మంచిగా దేవుని ఆరాధించాలి. అది కూడా వాకింగ్ చేయాలా, అన్నీ ఉంటాయి. గంట సేపు దేవుని కూర్చో, మంచిగా ప్రార్థిద్దాం, దేవుని ఆరాధిద్దాం, భయం పడుద్దాం. నీ సమస్యలన్నీ నీ గోడంతా వెళ్ళబోసుకో. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క పరిస్థితులు చెప్పకపోయినా దేవునికి తెలుసు, అలా అనుకోవద్దని. నీ చిట్టా నీ చాటభారతం మొత్తం దేవుని చేతిలో ఉంది. అయినప్పటికీ కూడా అసలుకి ఇతను నాకు ప్రార్థన చేస్తాడా చేయడా, ఈ స్త్రీ నన్ను అడుగుతుందా లేదా, ఈ అబ్బాయి నన్ను అడుగుతాడా లేదా, నన్ను వెతుకుతాడా లేదా, నాకు అసలు ఈ సమస్య చెప్పుకుంటాడా లేదా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు చెప్పకపోయినా, నువ్వు దాచుకున్నా, నువ్వు రహస్యంగా కన్నీరు కాచిన ప్రతి మూమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ అండర్ కంట్రోల్ బై ద గాడ్ ఐ. దేవుని యొక్క కను దృష్టిలో అంత రికార్డ్ చేయబడుతూ ఉంది. మరి నువ్వు చెప్తే ఏమి, చెప్పకపోతే నో, చెప్పాలి. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు అని నువ్వు చెప్పకపోయావా, నో, చెప్పాలి. ప్రార్థన చేయాలి. యోనా అలాగే అనుకున్నాడు. ఏం చేస్తావులే, ఈయనన్నిటి చెబుతాడు, అడిగిపోయి వాళ్ళకి బెదిరించిరా అన్నాడు. నేను బెదిరించి వాళ్ళకి చెప్పి శాపం వచ్చింది సంపేస్తారని చెప్పేలాకే వాళ్ళు మారుతారన్న వాళ్ళకి క్షమిస్తాను. అంతకాడికి నేను ఎందుకు చెప్పాలా? వాళ్ళని బెదిరించి చెప్పి వాళ్ళు మారమని చెప్పు అని చెప్తాడు. నేను పోయి చెప్పగానే వాళ్ళు మారిపోతారు, వెంటనే వాళ్ళని క్షమించి వదిలేస్తాడు. ఈయన క్షమించి వదిలేయడానికి నేను పోయి ఎందుకు చెప్పాలి ముందుగా, అదే డైరెక్ట్గా క్షమించి వదిలేయచ్చు కదా అని యోనా. దేవుడు చేసే ప్రతి పనిని కూడా ముందుగానే ఊహించి ఇట్లా చేస్తాడు, అనవసరంగా నేను ఎందుకు చేయాలా అని ఒక దిక్కుమాలిన ఆలోచన కలిగిన వ్యక్తి కాదయ్యా. దేవుడు ఏమి చేయాలో ఎలా చేయాలో నువ్వు చెప్తావా, డిసైడ్ అవుతావా, నిర్ణయం చేస్తావా? నీకు తెలిసిన చెప్పకూడదు, నీకు తెలిసినా చెప్పకూడదు. దానివల్ల ఎంత ప్రాబ్లం అయింది తెలుసా? యోనా లైఫ్లో దేవుడు తనకు బుద్ధి గుణపాఠం నేర్పించడం వదిలిపెట్టలేదు. ఈరోజు నీకు గుణపాఠం కావాలా? నువ్వు తలబిరుసుగా ఉంటే, తలతెక్కలుగా మాట్లాడుతూ ఉంటే, నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తూ ఉంటే, నిజంగా దేవుడు సరైన గుణపాఠం నేర్పిస్తాడు. యోనాకులాగా ప్రార్థన చేద్దాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఎవరి గురించి మాట్లాడినంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన తీర్పు తీర్చడు. ఎవరి భయం చేత? యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా. ఎవరికి ఇంపైన సువాసనగా ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇంపైన సువాసనగా ఉంది. మరి యేసుక్రీస్తు పట్ల నీకున్న భయం ఇంపైన సువాసన ఉందా? చెక్ చేద్దామా? ఎట్లా చెక్ చేద్దాం సార్? కుదిరే పని అనేది. మీ దగ్గర టెస్ట్ ట్యూబ్ ఉందా, కొలమానం ఉందా, త్రాసు ఉందా? ఎట్లా కొలుస్తారు అని అంటే, నీ కొలమానం ఏంటి తెలుసా? నీ ప్రార్థనే. హల్లెలూయా. నీ భక్తి, నీ క్రమం, నీ కొలమానం ఎలా ఉంది? ఇలా 2 చేతులు పెట్టుకుని త్రాసులో సరి సమానంగా పెట్టుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన వల్ల నీ స్థితి, నీ గతి ఎలా పైకి వెళ్తుందా లేదా తగ్గిపోయి కిందికి వెళ్తూ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడేమంటారు? కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడో.
తండ్రి అయిన దేవుని పట్ల కుమారుడైన క్రీస్తుకి భయం ఉంది, భక్తి ఉంది. అది ఇంపైన సువాసనగా ఉందంట. ఈరోజు నీకు భయం ఉంటే అది ఇంపైన సువాసనగా నీకుందా? అసలు భయమే ఉందా? లేదు. భయం లేకపోగా నీకు కేర్ లేదు. ఎవరికైనా, ఎవరైతే ఇట్లా ఉంటున్నారో వారికి ఇంపైన సువాసనగా ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే నిజముగా దేవుని యొక్క అవసరతను కలిగి ఉంటారో, నిర్భయముగా నిస్సిగ్గుగా దేవుడు వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంపైన సువాసనగా నీకు ఉండాలి అని అంటే నువ్వు చేయవలసిన పని, నీ భక్తి, నీ భయం ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది? నీ భక్తి నీలో ధైర్యం పుట్టిస్తూ ఉందా? నీకు భయం ఉండాలి. తండ్రి అయిన దేవుడు అంటే భయము ఉండాలి. ఆ భయం నీలో ఉందా? ఆ భయం కనుక అలాగే కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే, ఆ భయము నీకు ఇంపైన సువాసనగా మారాలంటే ప్రాక్టీస్ చేయి. ఏంటి ప్రాక్టీస్ చేయాలంటే? ప్రార్థన, యథార్థత, నమ్మకత్వము, సహవాసం దేవునితో, నిత్యమైన సహవాసం దేవునితో కలిగి ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరైతే నా తండ్రి అయ్యా యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉన్న రీతిగా మాకు కూడా మా జీవితంలోనైనా మీ పట్ల మాకున్న భయము ఇంపైన సువాసనగా మారునుగాక. ఓ రిఖాల బాబా షందత్ పౌడర జారా. హల్లెలూయా, స్తోత్రం. తండ్రి కనికరించండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము, జయము, జయము కలుగునుగా. స్తోత్రం. కనికరించండి ఆ తండ్రి, మీకు వందనాలు. కనికరించండి, కనికరించండి, కనికరించండి. యేసు రక్తమే జయము, జయము, జయము. స్తోత్రం, స్తోత్రం. కనికరించి మీరు మాత్రం తండ్రి ఇంపైన సువాసనగా, ప్రతి ఒక్కరికి ఇంపైన సువాసనగా మీ పట్ల భయమును రేకెత్తించండి ప్రభా. స్తోత్రం అయ్యా, అయ్యా స్తోత్రమునైనా కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడిగా మేము ఉండకూడదు నా ప్రభా. ఆ తండ్రి పరిశీలించి, పరిశోధించి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకొని తీర్పు తెచ్చడం మాకు సహాయం చేయండి. గొప్ప కనికరించని కృపలో దీవించి మీరు మాత్రం అన్ని విషయాల్లో మాకు కనికరించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. అలా చెప్పి నువ్వు మౌనంగా ఉంటావా? మౌనంగా. ప్రార్థన వలన నీ పయనం, ప్రార్థన వలన నీ విజయం, ప్రార్థన ద్వారా నీకు విడుదల, విమోచన, స్వస్థత, సమృద్ధి, సమాధానం, ఆరోగ్యం కేవలం ప్రార్థన ద్వారానే నీవు అన్నీ పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చదువు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులను దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపి చేత దుష్టులను చంపను. అతని నరునకు నీతియు అతని తుంటకు సత్యమును నడిగట్టుగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. నీతిని బట్టి మాత్రమే పేదవారికి తీర్పు తీస్తాడు. తీర్పు తీసిన తర్వాత భూ నివాసులో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయుచున్నాడు. తన వాగ్దాండము చేత లోకమును పట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి.
పదవులు ఊపిరి చేత దుష్టులను చంపుకుండా చూసుకో. అతను నీతి అను తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మీకు వందనవుతుంది. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే, ఏసు రక్తమే జయము 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 కలుగులోకి వస్తుంది. ఏసే మీకు అయ్యా కంటి చూపును బట్టి తీర్పు తీర్చకూడదు నా ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధ వినడం దాన్ని బట్టి విమర్శ చేయకూడదు నా ప్రభా. స్తోత్రం అయ్యా. నీతిని బట్టి బెదరకు తీర్పు తీర్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఏవైతే లోపల ప్రతి లోపల సరిచేది వేస్తున్నాము తండ్రి. అన్ని విధాలుగా మాకు నేనుగా ఉండి కనికరించిన ప్రభాతండి. ఏ విషయంలో కూడా నా ప్రభాతండి వదిలిపెట్టుకోకుండా ప్రభావ. స్తోత్రం 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 అయ్యా. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చి దేవుడు నీవే అతని. స్తోత్రం. కనికరించండి కనికరించండి కనికరించండి. సో యథార్థముగా 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 అతని ఉండడానికి సహాయం దీవించండి దీవించండి దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రేమగా చక్కగా ఇంకొక పాటను పాడుకొని ఇంకొక పాట పాడుకొని మనం ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా హల్లెలూయా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము. హల్లెలూయా.
హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడే మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కలిసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఏ సునాములో అన్ని ప్రతి శోధన కొట్టివేస్తున్నాం ప్రభావ. యవనస్తులు మీరు పేరు పైన దీవించిన వారి ప్రతి ఒక్క అనారోగ్య ఏసును కొట్టివేస్తున్నారు సార్ అతన్ని ప్రభావ. అలాగే మధ్యవస్తులు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. నిండి ప్రాణంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఏసునాములో ఎవరికి ఉన్నా కూడా ఏసులో ప్రతి ఒక్కరికి ఏ శోధన రాకపోయినా నా ప్రభు స్తోత్రం కనికరించండి నా ప్రభావ. మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో నా తండ్రి స్తోత్రం. కనికరించండి కృపా సత్యం దేవా కొందనాలు తండ్రి స్తోత్రం. మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో నా ప్రభావ స్తోత్రం. ఇందులో చేసిన ప్రతి ఒక్క ప్రార్థన అంగీకరించి ఆమెను ముద్ర వేసినందుకు మీకు వందనతో వేసుకుంటాం. ప్రతి ఒక్కరి ప్రార్థన విని నా ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి వారిని పేరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి అనుగ్రహించి మీరు మాత్రం మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా ప్రియాపడకు తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, అందరికి కూడా ఒక మాట మరలా చెబుతున్నాం, సబ్స్క్రైబ్ నోట్. అలాగే ఇంకొక మాట, ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూపులో మీరు జాయిన్ కావండి. అనేక మంది ప్రార్థన అవసరత తెలియజేయడానికే దేవుడు తన మహాకృప ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం దిగులు చెందక, భయపడక, బాధపడక తన మహాకృపలో నువ్వు వర్ధిల్లింపబడుతున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రార్థన మాత్రం మానుకోవద్దు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని షేర్ చేయండి అనేక మందికి, మీ బంధువులకు, మిత్రులకు, అనేక మందికి, చుట్టుపక్కల ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మానకుండా షేర్ చేయండి. ప్రతి వీడియోస్ ఇప్పుడు ప్రతి వీడియో కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి తెలియజెప్పండి. నిజంగా దేవుడు తన మహాకృపలో ఉచితంగా కాపాడుతాడు. హల్లెలూయా. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మంచిగా ఉందాం. దేవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి సిద్ధంగా ఉందాం. కాబట్టి రాత్రి కాలశంలో ఏమాత్రం థ్యాంక్ యూ జీసస్ చెడ్డ సలహాలు లేకుండా, చెడ్డ మాటలు లేకుండా, చెడ్డగా బ్రతకడం ఎలాగో అవి ఏమి వద్దు. దేవుడు తన మహాకృపలో నిన్ను ఎన్నుకున్నాడు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కనుక యేసు ప్రభు ఉంటే ఎలాగా చాలా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజులో కనుక ఉండి ఆయన మాట్లాడుతుంటే నిజంగా నువ్వు మారుతావా? తెలుసుకుంటావా? ఆలోచించండి. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఉంటే ఏం చేసేవారు? ప్రార్థనను అలాగే కొనసాగించేవాడా? లేదా ఇంకా సువార్త పరిచయం ఉంది, ఆగిపోయాను అనవసరంగా అని రియలైజ్ అవుతాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఇప్పటికి నీకేం చెప్తాడా? బుద్ధి లేని గాడిద, బుద్ధి తెచ్చుకో. నీ పన్నుకి మాలిన పన్ను పక్కన పెట్టినైనా నీకోసం నేనే పరలోక మహిమను వదిలిపెట్టాను కదా, సింహాసనం వదిలిపెట్టి వచ్చాను కదా, నా మహిమను వదిలిపెట్టా, రిక్తునిగా వచ్చా, నాకున్న అధికారం అంతటిని వదిలిపెట్టి ఎవరి కోసం రా నాయన వచ్చి? నీ కోసమేగా. మర్యాదగా నీ పనికి మాల పన్ను పక్కన పెట్టి రా, మా సన్నిధికి రా, కూర్చో, ప్రార్థన చేయి, భక్తి చేయి, క్రమం తప్పకుండా చేయి. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఉంటే ఈరోజు నీకు కష్టమో
ఆయన ప్రతి విషయాన్ని నీలో కలుగు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టే నీకు కష్టం రావట్లేదు, నీకు నష్టం రావట్లేదు, ఏం రావట్లా తెలుసుకోవాలి కదా. కాబట్టి ప్రేమ నీకు కష్టం రావట్లేదు, నువ్వు సుఖంగా ఉన్నావంటే కేవలం దేవుని యొక్క కృప, నీ ప్రార్థన, నీతో పాటు ఎవరో ఒకరు ప్రార్థించడం ద్వారా నీకు సమాధానం లభిస్తాం, సంతోషం లభిస్తుంది, ఆరోగ్యం ప్రతిదీ నువ్వు పొందుకుంటున్నావు కేవలం దేవుని యొక్క ఉచితమైన గొప్ప కృపయే. కాబట్టి రాత్రికాల సమయంలో మనం మంచిగా ఉందాం, దేవుని సన్నిధిలో అన్నీ తెలుసుకుందాం, తెలియని విషయాలు కూడా తెలుసుకుందాం, మంచిగా ఆరాధన చేద్దాం, ప్రార్థిద్దాం, దేవుని ఇంకా లోతుగా మర్మంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప, అటువంటి దీవెన పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించును గాక, దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధుల యొక్క దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము నిత్యంతము పర్యంతము తోడుగా నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రేమ పరపనందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా వింటున్నారు, చూస్తున్నారు. షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ కూడా ఛానల్ పరిచయం చేయండి. గొప్పగా దేవుని యొక్క సువార్తలో మనం పాలుభాగస్తులు అవ్వాలి, దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించాలి, అదే మన యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా సహకరించండి, ప్రార్థించండి, పాల్గొనండి, అనేక మంది ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని ధారాళంగా అనుగ్రహించును గాక. అందరికీ కూడా మరొకసారి నా ప్రేమపూర్వకమైన వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, ఇది మంచి సమయం, శ్రేష్టమైన సమయం. కాబట్టి ఎవరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగదాం. ఓకేనా? మంచిది. అందరికీ వందనాలు. రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్ టు ఆల్.